రేపు సోమవారం రోజున మర్చిపోకుండా 2 లవంగాలతో ఇలా చేస్తే చాలండి. ఒక్క రాత్రిలోనే మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి లవంగాలతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. లవంగాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే 2 లవంగాలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్ చూడొచ్చు అనమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ లవంగాల పరిహారం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యల్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. లవంగాలు ఏంటంటే అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయండి. లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా రిజల్ట్ అనేది వస్తుందండి. లవంగాలు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. లవంగాలు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవి కాబట్టి సోమవారం పూట ఏంటంటే గనక ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముందుగా ఏంటంటే గనక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని మనం అంటే స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఇంట్లో ఏంటంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. ఆ తర్వాత ఒక దీపం పెట్టండి. అంటే చిన్నగా నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా దీపం పెట్టండి. ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అదే విధంగా దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. ఈ దీపం ఏంటంటే కనుక పరమశివుడికి చేరుతుంది. ఈ దీపం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. మీకు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చక్కగా ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఇలా దీపం ఒక తమలపాకును తీసుకుని దానిపైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ఆ వెలుగుతున్న దీపంలో ఏంటంటే ఒక లవంగాన్ని తీసుకోండి. ఈ లవంగం ఏం చేస్తుందో తెలుసా? కష్టాలను దూరం చేస్తుంది. అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఇబ్బందులు అనేవి రాకుండా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ లవంగాన్ని చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక ఈ లవంగాన్ని వేసేయండి. ఇక ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. అంటే నమస్కారం చెప్పుకోండి. ఆ తర్వాత ఓం నమః శివాయ 3 సార్లు అనుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా కష్టాలు తీరుతాయి అనమాట. కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. లవంగానికి అంతటి పవర్ ఉంటుందండి. లవంగం కష్టాన్ని తీయటమే కాదు, ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది, రుణబాధని తొలగిస్తుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా రేపు సోమవారం ఈ విధంగా కూడా దీపారాధన చేయొచ్చండి. అంటే లవంగాన్ని వేసి మీరు దీపం పెడితే మీ కష్టాలు పోతాయి. ఉదయం మనం దీపం పెట్టుకుంటాం కదా, లవంగాన్ని వేసి సాయంత్రం అదే లవంగంతో అదే దీపంతో మళ్ళీ తిరిగి దీపారాధన చేయొచ్చు. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. ఇక తర్వాత యాలక్కాయని వేసి అంటే దీపారాధన చేస్తే ధనం అనేది వస్తుందన్నమాట అండి. రూపాయి బిళ్ళను వేసి మీరు ఏంటంటే కనుక దీపారాధన చేస్తే ఆ దీపం ఏంటంటే కనుక పరమశివుడు తీసుకొని మీ జీవితంలో ఉండే దరిద్రాన్ని పోగొడతారు. అయితే రూపాయి బిళ్ళని వేసి దీపం పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దీపం కొండెక్కిన తర్వాత చక్కగా కడగకూడదండి. నూనెను ఏంటంటే ఒక క్లాత్ సాయంతో తూడ్చి ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఎవరికైనా సరే పేదవారికి దానం చేసేయండి. అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించండి. ఇంట్లో పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించవచ్చు. కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. 2 అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. అలానే తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయటం, అంటే తులసమ్మకు నమస్కారం చేసుకోవటం, ప్రదక్షిణ చేయటం ఇదంతా కూడా చేసేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఒక చెమ్మడి నీటితో శివలింగానికి అభిషేకం చేసి చక్కగా శివుడు అంటే నంది వాహనం, అంటే శివుడి వాహనం నంది కదా, అయితే నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుని దర్శించుకొని మీ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ నంది చెవిలో చెప్పుకుంటే కూడా కోరికలు తీరుతాయి. కాబట్టి దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళి విధంగా చేసేసుకొని సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత లవంగాల పరిహారం అనేది చెయ్యండి. మనం ముందే చెప్పాం కదా లవంగాలకు అతీత శక్తి ఉంటుందని. అయితే లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. ఇంకా సరిపోతుంది, మంచి ఫలితం వస్తుందన్నమాట. ఏమీ లేదండి, అందరికి అందుబాటులో లవంగాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఏంటంటే పడుకుంటే చెడుకలు వస్తూ ఉంటాయి. కళ్ళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది, అర్థం కాదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు. కళలు ఏంటంటే కొంతమందికి బాగానే వస్తాయండి, కొంతమందికి భయంకరంగా వస్తూ ఉంటాయి. ఏం చేయాలో కూడా అంటే తెలియక ఇబ్బంది పడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక సగభాగానికి ఇక్కడ చూయించే విధంగా ఇంత నీటిని తీసుకోండి. మరీ నిండుగా కూడా తీసుకోకూడదండి. కళలను తొలగించుకోవటానికి, కళల్ని దూరం చేసుకోవటానికి, కళల నుంచి మీకు విముక్తి కలిగించుకోవటానికి, చెడు కళలు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక 2 లవంగాలు తీసుకొని చేతిలో పట్టుకొని ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని చక్కగా తల చుట్టూదా 3 సార్లు తిప్పి కళలు రాకూడదని మీరు ఏంటంటే కనుక అంటే ఇలా నీళ్ళల్లో వేసేయండి లవంగాలను వేసిన తర్వాత మీరు పడుకునే చోట పెట్టుకోండి. మీరు మంచం కింద అంటే మంచం మీద పడుకుంటే మంచం కింద ఈ గాజు గ్లాస్ని పెట్టుకోండి. అంటే లవంగాలు వేసేస్తాం కదా, అయితే అలా పెట్టుకోండి. లేదు మేము కింద పడుకుంటామంటే తలపై భాగంలో పెట్టండి. కానీ దాని మీద మూతలు ఏవి పెట్టకూడదనమాట. ఏవి పెట్టకుండా ఏంటంటే కనుక తలపై భాగంలో పెట్టేసి వదిలేయండి. ఆ తర్వాత ఇంకా మనం ఏంటంటే రాత్రంతా అలాగే ఉంచాలి. ఆ నీళ్లు కింద పడకూడదు. కింద పడితే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కింద పడకుండా చూసుకోండి. ఇంకా ఆ తర్వాత తలపై భాగం
భాగంలో పెట్టుకొని రాత్రంతా నిద్రించండి. అయితే మనం పడుకున్నప్పుడు ఏంటంటే కనుక చెడు అనేది వస్తుందండి. నిజం చెప్పాలంటే ఉదయం పూట కంటే కూడా మనం పడుకున్న తర్వాత ఆ చెడు అనేది ఏంటంటే కనుక కళ వస్తుంది కదా, ఆ కళ చెడు అనేది ఉంటుంది కదా. అయితే ఆ నీళ్లు తీసేసుకుంటాయి అనమాట. నీళ్లు పంచభూతాల్లో ఒకటి. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది. నీళ్ళతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు. అందుకే నీళ్లు లవంగాలు కలిసినప్పుడు ఏంటంటే కనుక అందులో ఒక అద్భుత శక్తి అంటే ఇలా ప్రేరేపితం అవుతుందండి. అలా అయినప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక మన చెడు పోతుంది, మనకు కళలు అనేవి రావు, కళల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కళలు ఏంటంటే కనుక ఆగిపోతే కళల నుంచి మనకు ఏంటంటే విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సోమవారం పూట ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇది చాలామంది కూడా సోమవారం పూట అధికంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా చేసుకోవడం వల్ల మీకు కూడా ఫలితాలు ఉంటాయి. మీరు కూడా ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి. ఇలా రాత్రంతా కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా ఉదయాన్నే లేస్తారు కదా, లేచేసిన తర్వాత లవంగాలతో సహా అండి ఆ నీటిని ఏంటంటే కనుక బయట పోసేయండి, సరిపోతుంది. తొక్కని ప్రదేశంలో పోయండి. అందరూ తొక్కేలాగా మళ్ళీ మీరే వెళ్ళి తొక్కునేలాగా మాత్రం పోసుకోకండి. అలా పోసుకుంటే కూడా ఏం ఫలితాలు ఉండవు. ఎందుకంటే మనం చేసుకుంది మనమే తొక్కితే ఏం ఫలితం వస్తుందండి, ఏం ఫలితం రాదు. కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో పోసండి. లవంగాలు కూడా అక్కడే పడేసేయండి, ఇంకా సరిపోతుందండి. ఇలా మీరు కనీసం ఒక 2-3 సోమవారాలు చేసుకోండి. ఒక సోమవారం చేస్తే మీకు బాగానే ఉంది, పర్వాలేదు అనుకుంటారు కదా, అయితే ఇంకొక సోమవారం కూడా ఇలా చేస్తూ ఉండండి. కంటిన్యూ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మధ్యలో గ్యాప్ ఇచ్చేసి కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 సోమవారాలు చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫలితాలను మీకు మీరే ఏంటంటే కనుక చూసేసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే ఏంటంటే కనుక చెడు కళల్ని దూరం చేసుకోండి. కళల నుంచి మీకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా, అవి ఏంటంటే కనుక లవంగాలు తీసేస్తాయి. లవంగాల నుంచి మీకు విముక్తి కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ లవంగాల పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యను తీర్చడానికి కూడా లవంగాల పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇది కూడా సోమవారమే చేయాలండి అంటే కనుక అవునండి, సోమవారమే చేసుకోండి. ఇది కూడా సోమవారం చేయడం వల్ల ఏంటంటే కనుక రిజల్ట్ వస్తుంది. చక్కగా రిజల్ట్ని చూసి మీరు షాక్ అయిపోతారు. ముందుగా ఏంటంటే దీనికి కూడా 2 లవంగాలు కావాలండి. పరిహారానికి మొత్తం 2 లవంగాలు కావాలి. ఎక్కువగా ఏం పెద్దగా లవంగాలను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అయితే మనం ఉదయం పూట ఏంటంటే కనుక శివుడిని పూజించుకుంటాం కదా, ఎంత లేనివారైనా సరేనండి ఒక చిన్న దీపమైనా సరే పెడతారు కదండి పరమశివుడికి. అంటే చిన్న దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఉపవాసం కూడా ఉంటారు. అంటే ఒక పొద్దు ఉండటం, అలానే కాకుండా పరమశివుడిని అంటే భక్తితో పూజించటం ఇలా చేస్తూ ఉంటారు కదా. అయితే అలా పూజ చేసేటప్పుడు చిన్నగా చేసినా పెద్దగా చేసుకున్నా మీరు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు 2 లవంగాలను తీసుకోండి. పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవు. అవి పరిహారానికి ఏంటంటే కనుక అంటే చక్కగా అవి పనిచేయవన్నమాట. అందుకే మీరు ఇలా 2 లవంగాలను తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లవంగాలను చక్కగా శివపార్వతుల పటం ముందు పెట్టండి. కొంచెం పక్కకు పెట్టేసి ఇంకా దీపారాధన చేసుకోవటం ఇదంతా కూడా చేసిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే పరమశివుడి పటం ముందు అలాగే ఉంచేసి ఆ తర్వాత వాటిని తీసేసి ధనం రావట్లేదు అనుకోండి మీ పర్సులో పెట్టుకోండి. లేదు వ్యాపారం సరిగ్గా లేదు, వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయి, వ్యాపారం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా, అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఇలా ఈ 2 లవంగాలను ఏంటంటే మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లపెట్టెలు ఉంటాయి కదా అందులో కూడా పెట్టుకోవచ్చు. అంటే 2 పెట్టాలా అంటే 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టవచ్చు, లేదంటే కనుక 5 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం అనమాట. అది మీరు 5 పెట్టినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా పువ్వు ఉండాలండి. పువ్వు లేకపోతే ఫలితం అనేది రాదు. ఫలితం అనేది ఏంటంటే కనుక శూన్యం అండి. పువ్వు ఉంటేనే ఫలితం చక్కగా వస్తుంది. పువ్వు లేకపోతే దానికి ఏంటంటే కనుక శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట లవంగానికి. అలా తగ్గకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు ఉంటే అవి కరెక్ట్గా పనిచేస్తే కరెక్ట్గా ఫలితాలను తెచ్చిపెడితే మన జీవితాన్ని మారుస్తాయి, మనకుండే ఇబ్బందులు పోగొడతాయని చెప్పొచ్చు. కాబట్టి లవంగాల పరిహారం అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అని మీరు అనుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే కనుక మనము ఒక నెల రోజులు, ఒక 15 రోజులు, లేదంటే ఒక 21 రోజులు, ఇంతే అండి. ఇంతకంటే ఎక్కువగా ఏంటంటే కనుక అవి పనిచేయవండి. వాటి పవర్ అనేది దిగిపోతుంది. ఎందుకంటే లవంగాలు అందుబాటులో ఉంటాయి. సోమవారం వస్తూనే ఉంటుంది. సోమవారం రోజు పెట్టుకున్నామా, పూజించుకున్నామా, తర్వాత తీసేసి ఏంటంటే చక్కగా ధనం దాచే చోట అలానే కాకుండా మనం పెట్టుకున్నామా వదిలేసామా అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇలా ఈ చిన్న చిన్న పనులండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కాబట్టి ఖచ్చితంగా ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. మన జీవితాన్ని మార్చేస్తాయని చెప్పొచ్చు. అందుకే ఇలా లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి చాలామంది కూడా. అలానే ఏంటంటే కనుక లవంగాలు జేబులో పెట్టుకున్నా మంచి జరుగుతుంది. లవంగాలు ఏంటంటే కనుక తినటం వల్ల కూడా అండి మనకేంటంటే దంతాల సమస్య కూడా దూరం అవుతుంది కదా. మనందరికీ తెలిసిందే కదండి, దంతాల్లో అంటే పురుగు పట్టడం కానీ, లేదంటే కనుక పళ్ళు పుచ్చిపోయినప్పుడు కూడా లవంగాన్ని తినటం కానీ, దంతాలు కదిలేటప్పుడు అంటే మన పళ్ళు కదిలేటప్పుడు లవంగాన్ని రోజు ప్రతినిత్యం వేసుకొని చప్పరించడం వల్ల, అలానే కాకుండా లవంగాలను ఏంటంటే కనుక తినటం వల్ల దంతాలు మళ్ళీ గట్టిపడతాయని కూడా మనకు అంటే ఇలా
పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. దంతాల పరంగా అలానే కాకుండా పరిహారాల పరంగా లవంగాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. అలానే ఏంటంటే కనుక లవంగాల అతీత శక్తివంతమైనవి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇలా లవంగాలతో పరిహారం అనేది చేయండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఎక్కడికైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నారు అంటే ఆ పని జరుగుతుందో లేదో మాకు అంత క్లియర్గా తెలియదు, కానీ ఆ పని ఖచ్చితంగా జరగాలనుకుంటామండి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది కూడా అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి, జరుగుతుందో లేదో, ఇంత ఆడంబరంగా వెళ్తున్నాం, ఇంత అంటే టెన్షన్లో వెళ్తున్నాము, అవుతుందో కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకొని నోట్లో వేసుకొని మీరు అనుకున్న పని ఏదైతే ఉంటుందో, ఏ పని కోసం అయితే అంటే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ పని కోసం ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఎంత మంచి ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, అంత మంచి ఫలితం వస్తుందండి. ఎందుకంటే లవంగం ఏంటంటే కనుక జరగని పనిని జరిగేలాగా చేయడానికి, కాని పనిని అయ్యేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఇలా లవంగాన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి. వెళ్ళి అంటే ఇలా చపరించండి. ఇలా వేసేసుకొని పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇంకా నమస్కారం చేసుకుని వెళ్ళండి. చూడండి ఎంతలా రిజల్ట్ వస్తున్నది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేస్తుందండి పరిహారము. ఇలా మన మునులు, ఋషులు అలానే కాకుండా సిద్ధులు ఎక్కువగా ఈ పరిహారాన్ని అయితే ఆచరిస్తారనమాట. ఈ లవంగాన్ని నోట్లో వేసుకొని వెళ్ళే పరిహారం. ఇంటర్వ్యూకి వెళ్ళినా, మంచి పని కోసం వెళ్ళినా, కోర్టు కేసుల కోసం వెళ్ళినా, అలానే కాకుండా మీకు కొన్ని రకాల ఉంటూ ఉంటాయి కదండి పనులు, ఆ పనుల కోసం వెళ్ళినా సరేనండి ఇలా అయితే ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక తర్వాత రేపు సోమవారం ఏంటంటే కనుక మీరు అంటే ఇలా మీకు ఏదైనా సరే సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఏదైనా పరిష్కారం లభించాలనుకునేవారు చక్కగా శివుడి పటం ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠిస్తే ఏదో ఒక రూపంలో ఆ సమస్యకి ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఎందుకంటే మనము భక్తి శ్రద్ధలతో అండి ఓం నమః శివాయ అనుకున్నా సరేనండి శివానుగ్రహం కలుగుతుంది, మనం కోరుకుంది జరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే సోమవారం రోజున ఇలా నిష్ట నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ చిన్న చిన్న పనులు చేసేసుకోండి. ఇక మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. సోమవారం ఏంటంటే కనుక శివుడికండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. మానవులు ఉన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత చేసుకున్నా కలిసి రాదు, ఏం చేసినా కానీ మన సమస్యలు పోవు, కష్టాలు పోవు, బాధలు పోవు, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శివుడిని అంటే నీళ్ళల్లో కొద్దిగంత పసుపుని వేసేసి ఆ నీటితో పరమశివుడిని అభిషేకించుకుంటే చాలా మంచిదండి. మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి, నష్టాలు పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు ఉంటాయి కదా, అవి కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఆ బాధల నుంచి కూడా మనం బయటపడతాము. అలానే కాకుండా ధనం రావాలనుకుంటారు కదా, డబ్బు లేదు, మేము నరకం చూస్తున్నాము, ఎలాగైనా సరే ధనం కావాలని కోరుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చక్కగా అండి నీళ్ళల్లో పంచదారను వేసేసి ఆ నీటితో పరమశివుణ్ణి అభిషేకిస్తే ఆ యొక్క కష్టాలు కూడా దూరమైపోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి రిజల్ట్ అనేది పొందొచ్చు, ఇంకా తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అండి.